అమరావతి లేదు, అమరావతి చేసి చంద్రబాబు చేశాడని అంటారు. దానికి మీరేం? అమరావతి అది రాజకీయంగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు అండి, దానికి అంత విలువేం లేదు. అమరావతి మాస్టర్ ప్లాన్ ఉందని, దానికి ఒక చరిత్ర ఉందని ఆల్రెడీ పార్లమెంట్లో మొన్న ప్రభుత్వం కూడా ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ పొలిటికల్గా చేసే విమర్శలు, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, ఎక్కడో వాళ్ళ సైట్లు వాల్యూస్ పెంచుకోవడం కోసం ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యాఖ్యలే. నాకు తెలిసి ఇక్కడ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి, ఓకేనా? ఇక్కడ ఏమీ లేవు, ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే చేసి చంద్రబాబు చేసి చూపించాడని అంటున్నారు. దానికి మీరేమంటారు? గ్రాఫిక్స్ అనేది ఏం లేదండి, అదంతా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు చూపించిన డిజైన్లని వాళ్ళు గ్రాఫిక్స్ అనుకుంటున్నారు. కట్టిన వాటికి వాళ్ళు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు చేసే ప్రతి ఈ యాక్టివిటీ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. అసెంబ్లీ కానీ, మిగతా సచివాలయాలు కానీ, ఇవి ఇంకా వేలాది క్వార్టర్స్ కట్టేసి ఉన్నాయి అక్కడ. వాటన్నిటినీ ఉపయోగించుకోవడం చేతగాక, కేవలం 5% పనులు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసి ఇక్కడ ఏమీ లేవు అని భ్రమ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ అన్ని కార్యాలయాలు నిర్మించి దాదాపు 80%, 90% అయిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఆ 5% పూర్తి చేయడం కూడా వాళ్ళ చేత కావట్లేదు. నాకు తెలిసి అమరావతి అంటున్నారు. మీకేం తెలుసు అమరావతి గురించి? ఇది కేవలం రైతుల భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన నగరం అండి. ఇంతకుముందు ఎక్కడైనా ఒక సిటీ కడితే, ఏదైనా కడితే వాళ్ళు మొత్తం ఒక డెవలపర్ తీసుకొని దాన్ని డెవలప్ చేసేవాడు. ఇక్కడ ఈ డెవలప్మెంట్లో భాగస్వాములు అయిందంతా రైతులే. రైతుల యొక్క పొలాలు ఇస్తేనే ఇక్కడ ఒక నగరం ఏర్పడటానికి అవకాశం వచ్చింది. ఆ నగరం ఏర్పడే అవకాశాన్ని ఈ ప్రభుత్వం నిర్మించే అవకాశాన్ని తోసిపుచ్చి కేవలం మాపై అభండాలు వేస్తుంది. అంతేగాని ఇక్కడ పుష్కలమైన నీటి వనరులు ఉన్నాయి, పుష్కలంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ కాదని అక్కడొకటి పెడతామని చెప్పారు. ఆ ఒక్కటి కూడా ఎక్కడా పెట్టలేదు. ఎక్కడా రూపాయి, 3 రాజధానుల పేరుతో ఎక్కడైనా రూపాయి ఖర్చు చేశారా? ఖర్చు చేయలేదు. కేవలం ఇక్కడ ఒక రాజధానితో ఖర్చు చేయలేదు, 3 రాజధానుల పేరుతో ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇదంతా ప్రభుత్వం కేవలం మా మీద ఉన్నటువంటి ద్వేషభావంతో, కేవలం మేము ఈ ప్రాంత అభివృద్ధి కోసం త్యాగాలు చేసి వేలాది ఎకరాల భూములు ఇచ్చాము. దీనివల్ల గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఇంత ల్యాండ్ని సమీకరించడం అనేది చాలా చరిత్ర. ఆ చరిత్రని నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రావాలి అనే దుర్బుద్ధితోటి ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. ఓకే, రాజధాని ప్రాంతం ఒక కులానికి సంబంధించింది మాత్రమే అని వాళ్ళు అంటున్నారు. దాని మీ సంబంధాలు? ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి. అంటే ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వారికి రిజర్వ్ చేశారు. ప్రభుత్వం ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఇంకో 3 నెలల్లో వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలు తీసి డిబేట్కి కూర్చోడానికి ఈ ప్రాంతంలో ఉండే ఎస్సీ సామాజిక వర్గమే ఎక్కువ ఉంది. కానీ మొత్తానికి ఒక కులానికి న్యాయం చేయడానికి మాత్రమే అమరావతి ఇక్కడ కట్టారని వాళ్ళు ఆరోపిస్తున్న మాట. అంటే ఒక కులం వాళ్ళయే ల్యాండ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కదా, అది కాదు నిజం. ఆ లెక్కలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఆ సిఆర్డీఏ అధికారుల దగ్గర ఉంటాయి. మేము పూలింగ్కి ఇచ్చినటువంటి రికార్డ్స్ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. ఆ లెక్కలైనా సరే వాళ్ళు చెప్పొచ్చు కదా, ఇదిగో ఇన్ని కమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, లేదా పూర్తిగా ఎవరైనా ఒకే సామాజిక వర్గం భూములు ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు రెడ్డీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అదంతా తప్పు. కేవలం దీని నుంచి నిర్మాణం నుంచి తప్పుకోవడానికి ఏదో ఒక బురద చల్లాలి కాబట్టి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేగాని ఎటువంటి ఒక కులానికి సంబంధించింది కాదు. ఇది రైతులు ల్యాండ్ పూలింగ్లో ఎకరం ఇచ్చి 25 సెంట్లు తీసుకున్నారు. అంతేగాని మాకు ఎకరం ఇస్తే ప్రభుత్వం ఎకరన్నర స్థలం మాకు ఇవ్వలేదు. అంటే మేము 75 సెంట్లు ఊరకిచ్చాం. అది ఎవరిచ్చారు? ఏ కులం వాళ్ళు ఇచ్చినా కానీ రైతుగా ఇచ్చాం మేము. అది ఆ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. అంతేగాని మాకేం లబ్ధి చేకూరలేదు ఇంతవరకు. 25 సెంట్లు భూమి తీసుకున్నాం, ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదు. అరటికి రాళ్ళు లేవు, అవన్నీ తుంప చెట్లు పెరిగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది, లేఅవుట్ ఏమైనా డెవలప్ చేయకుండా. అంటే మమ్మల్ని లేదా మీరు ఒక సామాజిక వర్గం మీద వాళ్ళు బాగుపడతారని కక్షతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదా? అదైనా మీరు డిసైడ్ చేసి చెప్పగలరా దమ్ముంటే? Like and subscribe Eagle Media Works.